హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పర్సలా. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద టాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఈ వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నా అంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక మంచి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి చెప్పబోతున్నాను. ఎన్పిఎస్ వాత్సల్య అని. సో ఆ ప్లాన్లో భాగంగా మీ చిల్డ్రన్కి భవిష్యత్తుకి గ్యారంటీ ఉంటుంది. అలాగే వాళ్ళకి ఆర్థికంగా కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ప్లీజ్ దయచేసి చివరికైతే చూడండి. అసలు ఈ స్కీమ్ గురించి ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు, మళ్ళీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎవరి తరపు ఎవరు మెయిన్గా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలనేది ప్రతి ఒక్కటైతే ఉంది. సో ఇక్కడ చూడండి, మినిమం కాంట్రిబ్యూషన్ వచ్చేసి మీకు 1000 రూపాయలు అవుతుంది. మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ అనేది అది చాయిస్ మీదే అండి. మీరు ఎంతవరకనే కాంట్రిబ్యూషన్ చేసుకోవచ్చు, ఎవరు అడగరు. అండ్ దీనికి ఏంటంటే మనకు ట్యాక్స్ నుంచి కూడా ఎగ్జామ్షన్ కూడా ఉంది. మనకు ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే పేరెంట్స్, లేదా వాళ్ళ తరపున బిహాఫ్ అంటే వాళ్ళ గార్డియన్స్ ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించి ఈ పథకం ఈ స్కీమ్ ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. అంటే వాళ్ళు ఫైనాన్షియల్గా నిలదొక్కునే వరకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ తరపున మనం ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఇక్కడ ఉంటుంది మీకు. సో దీనివల్ల వాళ్ళ ఫ్యూచర్కి గ్యారంటీ ఉంటుంది, వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా గ్యారంటీ ఉంటుంది. ఇంకా ఏంటంటే మీకు ఒకవేళ పెన్షన్ కూడా దీని ద్వారా తీసుకోవచ్చు. కాకపోతే దీనికి ఏంటంటే మనం లాంగ్ టర్మ్ వరకు కొనసాగించాలి. అంటే అప్ టు వాళ్ళకి 60 years 70 years వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే మనకు కాంపౌండ్ యొక్క ఇంట్రెస్ట్ అనేది బెనిఫిట్స్ కనిపిస్తాయి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కలిసి వస్తుంది. మీకు కాంపౌండ్ పవర్ ఏంటనేది లాస్ట్లో చెప్తాను. అసలు దాని పవర్ చూస్తే మీరు షాక్ అవుతారు. దానివల్ల ఎంత బెనిఫిట్ ఉందో అని మీరే నమ్మరు. ఎవరు ఎలిజిబిలిటీ అంటే మన ఇండియన్ పుట్టిన ఎవరైనా వాళ్ళు ఓకే అండి. బట్ ఏజ్ అప్ టు 18 years బిలో వరకు ఉండొచ్చు. మెయిన్గా దీనివల్ల ఎందుకు మనం ఇందులో జాయిన్ కావాలంటే మెయిన్గా అయితే ప్రొడక్షన్ సెక్యూరిటీ, అంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎవరికైతే పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు అన్నెసరి ఖర్చులు లేకుండా ఒక మంత్లీ 5,000 కనుక ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకు చెప్పాలంటే వాళ్ళ చిల్డ్రన్ పేరు మీద వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా ఒక లెసన్ నేర్చుకుంటారు. అండ్ పెన్షన్ ప్లానింగ్ కూడా వస్తుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఏంటంటే మీకు కాంపౌండ్ యొక్క మనీ అనేది మీకు వస్తుంది. దీనివల్ల ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా ఉంటుంది. వాళ్ళకి 18 years వచ్చిన తర్వాత కూడా వాళ్ళు పేమెంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు 18 ఏళ్ళు వచ్చే వరకు 3 times అయితే మీరు అందులో అమౌంట్ కూడా మీరు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరి పేరు మీద మనం ఈ స్కీమ్లో జాయిన్ అవుతామో ఆ అబ్బాయి కనుక చనిపోతే ఆ మనీ కార్పస్ ఫండ్ అనేది గార్డియన్స్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇద్దరు గార్డియన్స్ చనిపోతే వాళ్ళకి ఏంటంటే ఆ అకౌంట్లో ఉన్న మనీ అనేది 18 years వరకు అలా ఉంచుకోవచ్చు. వన్స్ ఉంచుకున్న తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తుంది. సో దీని స్కీమ్ యొక్క బెనిఫిట్స్ అండి. మీకు యాక్చువల్లీ ఇప్పుడు మీకు ఒక క్యాల్కులేటర్ చూపిస్తాను. ఆ క్యాల్కులేటర్ ప్రకారం మీరు చూస్తే కూడా మీకు ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుస్తుంది. యాక్చువల్లీ ఎస్బీఐలో ఇక్కడ చూడండి, మీరు ఎస్బీఐలో కూడా చెక్ చేసుకోవచ్చు. ఎస్బీఐలో దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఎన్పిఎస్ వాత్సల్య అని మీరు టైప్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, అన్ని గవర్నమెంట్ బ్యాంకులలో ఈ స్కీమ్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. ఇది అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. అందుకోసం మీకు చెప్తున్నాను, ఇది అందరికీ రీచ్ అయ్యేటట్టు చూడండి ప్లీజ్. ఇప్పుడు దీనికి సంబంధించి అసలు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుందో మనకి ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు. కరెంట్ చైల్డ్ యొక్క ఏజ్ అనేది 10 years అనుకుందాం. ఎప్పటి వరకు అంటే ఫస్ట్ 25 years అనుకుందాం ఫ్రెండ్స్. అంటే ఆ అబ్బాయికి 25 years వచ్చే వరకు మనం ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకుందాం. సో టోటల్ కాంట్రిబ్యూషన్ ఇయర్స్ వచ్చి 15 years అండి. యాన్యువల్ ఇంక్రీజ్ ఇన్ కాంట్రిబ్యూషన్ అంటే ఒకవేళ మీరు లేదు 5,000 ఇంట్రెస్ట్ పెడతాను అంటే ఓన్లీ ఫిక్స్డ్గా పెట్టుకోవచ్చు. లేదు మీరు ఇయర్కి నేను పెంచుకుంటూ పోతాను అంటే మాత్రం ఎంత పర్సెంటేజ్ అని మెన్షన్ చేయాలి. బట్ నేను అలా ఏం మెన్షన్ చేయట్లేదు, 0 అనే పెడుతున్నాను, 5,000 అనే పెడుతున్నాను. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఒక 10% వేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక 10% వరకు అయితే వస్తుంది. బట్ లేదు ఇంకా 8% అంటే 8% కూడా పెట్టుకోవచ్చు. బట్ నేను 10 అయితే ఒక రీజనబుల్ అండి మనకు. ఎందుకంటే బ్యాంక్స్ కూడా ఈ ఎన్పిఎస్ స్కీమ్లలో 10% ఈజీగా నమ్మడానికి అవకాశం ఉంది. ఎందుకంటే లాంగ్ టర్మ్లో అయితే ఇప్పుడు నేను క్యాల్కులేటర్ ప్రకారం చూస్తే ఏంటంటే మీరు 9 లక్షలు ఇన్వెస్ట్ చేశారండి. బట్ అతనికి 25 years వచ్చేసరికి 20,89,000 అంటే మీకు 11 lakhs అనేది ఆల్మోస్ట్ మీకు ఇంట్రెస్ట్ వస్తుంది.
ట్యాక్స్ సేవింగ్ ఉంటుందని చెప్పాను కదా, 2,70,000 కూడా ట్యాక్స్ సేవింగ్ కలిసి వస్తుంది. లేదు దీన్ని ఇలానే 60 ఇయర్స్ వరకు కొనసాగిస్తే, 70 ఇయర్స్ వరకు కొనసాగిస్తే ఎంత వస్తుందో చూపిస్తాను. బట్ ఇక్కడ ఇంకోటి చూపిస్తాను, 50 ఇయర్స్ వరకు అనుకుందాం మనం ప్రజెంట్. తర్వాత ఒక మ్యాజిక్ ఉంటుంది ఇక్కడ మీకు. ఇక్కడ చూడండి, 50 ఇయర్స్ వరకు అంటే తన అబ్బాయి ఏజ్ 50 ఇయర్స్ అనుకుందామండి. కానీ దాని టోటల్ కాంట్రిబ్యూషన్ ఇయర్స్ వచ్చి 40 ఇయర్స్ అనుకుంటే అప్పుడు తను 24 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు. బట్ తన కార్పస్ అంటే తను ఇప్పటి వరకు అతని అకౌంట్లో ఉన్న అమౌంట్ ఎంత అంటే 3,18,84,034 రూపాయలు అనుకుందాం. అంటే 40 ఇయర్స్ కనుక నాన్ స్టాప్గా కంటిన్యూగా కనుక ఈ 5,000 ఇన్వెస్ట్ చేస్తే తనకు 3 కోట్లు కార్పస్ ఫండ్ అనేది ఉంటుంది. లేదు ఇప్పుడు చూడండి దీని యొక్క మ్యాజిక్ మీరు గమనించారు. తను 70 ఇయర్స్ వరకు కనుక కంటిన్యూ చేశాడు అనుకోండి, 36 లక్షలకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 23 కోట్ల కార్పస్ వచ్చింది. అంటే పవర్ ఆఫ్ కాంపౌండ్ అంటారు దీన్ని. మీరు గమనించి చూడండి, కాంపౌండ్ యొక్క పవర్ చూడండి, 23 కోట్లు వస్తుంది. మీరు గమనించారా? ఎక్కడ 50 ఇయర్స్ ఉన్నప్పుడు ఎంత ఉంది, 70 ఇయర్స్ వచ్చేసరికి ఎంత ఉంది చూడండి. 3 కోట్లు ఉంటే 23 కోట్లు అయిపోయింది. ఇదే పవర్ ఆఫ్ కాంపౌండ్ అంటారండి. సో ఇది మీ చైల్డ్ యొక్క ఫ్యూచర్కి చాలా చాలా మంచిది. సో చాయిస్ మీదే. బట్ అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కొద్దిగా మారుతుంది, అది మాత్రం నేను చెప్పగలను. మిగతా అన్నీ ఎక్కడ ఏది ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఈ డాక్యుమెంట్ మీరు రీడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ అన్నీ ఉన్నాయండి. సో ఇది మీకు ఇవాళ ఈ వీడియో చెప్పాల్సింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.